మూడోదిగా దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, మన దుఃఖానికి సమాధానం ఆయనే ఇస్తాడు. దేవుని లేఖనం చెప్తా ఉంది మత్తయి సువార్త 5:4 దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నిజమేనండి, మనం చాలా దుఃఖం మనలో ఉంది. బ్యాక్ టు బ్యాక్ మరణాలు వింటున్నప్పుడు ఎంతో హృదయం కలిచివేయబడతా ఉంది. ప్రభువా, ఎందుకయ్యా అలాంటివి జరుగుతున్నాయి? దేవుని సేవకులు ఎందుకు మరణిస్తున్నారు? దేవుని సేవకులు నీ రాజ్య సువార్తలో బహుబలంగా వాడబడుతున్నారు కదా, అనేక మంది నీ వైపు ఆకర్షిస్తున్నారు కదా, అనేక మంది రక్షణలోకి నడిపిస్తున్నారు కదా, అనేక మంది యొక్క మూర్ఖుల నోరు మూయిస్తున్నారు కదా, ఎందుకయ్యా తీసుకుంటున్నావని బాధ కలుగుతుంది. కానీ మనలో బాధను ఓదార్చేటువంటి వాడు ప్రభువే. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. గాయం చేసేటువంటి వాడు ఆయనే, గాయాన్ని కట్టేటువంటి వాడు ఆయనే. నిజంగా మనలో చాలా గాయం ఉంది, మనలో చాలా బాధ ఉంది. ఆ బాధను ఆయనే నివారణ చేస్తాడు. ఆయన రాజ్యాన్ని విస్తరణ ఆయనే జరిగించుకుంటాడు. మనము దేవుని చేతిలో ఒక నిమిత్త మాత్రులం. జీవమరణములు ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి మన దుఃఖానికి దేవుడే సమాధానం ఇస్తాడు. గాయాన్ని ఆయనే మానుపుతాడు, ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాడు. అనేక మంది యవ్వన దేవుని సేవకులను లేపుకుంటాడు, దేవుని పరిచర్యను ఆయన జరిగించుకుంటాడు. అందుని బట్టి నిరీక్షణ ఇతరుల వల్ల మనం దుఃఖపడకూడదు, కానీ ఇంకా ప్రార్థన చేయాలి. ప్రభు, అనేక మంది సేవకులను మీరు లేపండి, రోషం కలిగినటువంటి దేవుని సేవకులు మీరు లేపండి, స్వార్థ కాడిని మోసేటువంటి దేవుని సేవకులు మీరు లేపండి, గొప్పగా వివరించేటువంటి దేవుని సేవకులు మీరు లేపండి అని మనం ప్రార్థన చేయాలి.